రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని దివ్య ఆసుపత్రిలో కేశంపేట మండలం కొత్తపేట్ గ్రామానికి జూకుట్ల నరసింహులు అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. సైనసైటిస్ సర్జరీ సమస్యకు సర్జరీ చేయడంతో వైద్యం వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సుమారు ₹1,00,000 దాకా డబ్బులు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసే పరిస్థితి విషమించక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారని, ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దివ్య ప్రైవేట్ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఆయన ఉంచుకోవాల్సింది ఒకవేళ నిజంగా ఆయన అక్కడికే ఏం చేయలేని పరిస్థితి ఉంది, పేషెంట్ కొలాప్స్ అయిపోవడం అంటే డిక్లేర్ చేయాలి. అక్కడనే డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రిపోర్ట్స్ అన్ని మీరే చూస్తారు. సర్జరీ కంటే ముందు కూడా అన్ని రిపోర్ట్స్ అంటే పేషెంట్ కండిషన్ ఏందన్నది పూర్తి మొత్తంగా మీకే అవగాహన ఉంటుంది. అయితే కొద్దిగా కండిషన్ సీరియస్గా ఉందని హాస్పిటల్ వేరే ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం ఇప్పుడు నన్ను అంటారా సార్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం కరెక్ట్ అంటారా? మీరేమంటారు? కరెక్ట్ అంటే నేను అనుకుంటా మోస్ట్లీ ఆయన కొలాప్స్ అయ్యేమో నాకు డౌట్ ఆ టైంకి. అంటే ఏమైనా చేస్తే లాస్ట్ ప్రయత్నం కూడా ఏం ఫలించకపోవచ్చు అన్నట్లు ఆయన పంపించిందేమో అని అనుకుంటున్నాను. నేను పేషెంట్ చూడలేదు కాబట్టి నేను ఖచ్చితంగా కాంక్రీట్ ఇది అని చెప్పని ఇక్కడ రాదు. ఇలాంటి ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇది ఫెయిల్యూర్ కాదన్నమాట, ఫెయిల్యూర్ కాదు. కాకపోతే ఇన్ఫెక్షన్స్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫెక్షన్స్ వచ్చి సెకండరీ బ్లీడింగ్ వస్తుంది. సెకండరీ బ్లీడింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు గాయం అయిన తర్వాత సడన్గా బ్లీడింగ్ అవుతుంది రోజుకి. సెకండ్ ఇన్ఫెక్షన్ అయ్యే లోపల రక్తనాళాలు అనేది అవి చిట్లుతాయి, చిట్లి బ్లీడ్ అవుతుంది అని సెకండరీ బ్లీడింగ్ అంటారు. ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే నార్మల్ స్కాన్ చేస్తారు, దాంతో కంట్రోల్ అవుతుంది. కానీ మరి ఏమైనా మార్నింగ్ యాస్పిరేట్ చేసుకున్నాను. యాస్పిరేషన్ అంటే లంగ్స్లకు వామిటింగ్ చేయబోయే ప్రయత్నంలో లంగ్స్లకు వెళ్ళిపోయింది అది వామిటింగ్ అనేది. మా దగ్గర కట్టిన కన్సల్టెంట్కి ఇచ్చినాం, మనస్కి ఇచ్చినాము. తర్వాత హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఉంటాయి కదా, ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఆపరేషన్ ఎక్కడే జరిగిందా సార్? మన దగ్గర మా దగ్గరే జరిగింది. అంటే బయట నుంచి డాక్టర్ వచ్చి ఇక్కడ ఆపరేషన్? ఆయనే నాకు రామకృష్ణ ఏంటి సర్జన్, ఆయన వచ్చేసి మా దగ్గరికి 16 తారీఖు 11 నెల అంటే నవంబర్ 16 తారీఖు వచ్చింది నా దగ్గరికి. ఏంటంటే ఆయన దగ్గర ఒక 1 year 2 years నుంచి బయట ఎక్కడెక్కడ దేశమంతా తిరిగి అన్ని పరీక్షలు చేయించుకొని అలసిపోయి లాస్ట్ తీసుకొచ్చి మన దగ్గర అంటే ఆయన క్రానిక్ సైనసైటిస్ ఉంది. సిటీ స్కాన్ సైనసైటిస్ అంటారు. ఉంటే దానికి ఇక ట్రీట్మెంట్ సిటీ స్కాన్ రిపోర్ట్ ప్రకారం ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేసినాం. అంటే ఆయనకు రెఫర్ చేస్తే ఆయన ఏం చేసిందంటే సర్జరీ చేయాలని చెప్పేసి సర్జరీ చేయాలని రాసి పరీక్షలు ఏమైనా చేయించమని అని చెప్పేసి ఆయన 26 తారీఖు నాడు నవంబర్ చేశాం. పేషెంట్ మన దగ్గర థర్డ్ అడ్మిట్ అయింది. మార్నింగ్ థర్డ్ అడ్మిట్ అయ్యి థర్డ్ నాడే ఈఎన్టీ సర్జన్స్ ఇద్దరు, డాక్టర్ రామకృష్ణ, తర్వాత ఆయన కొడుకు డాక్టర్ రమేష్ కృష్ణ ఇద్దరు వచ్చి సర్జరీ చేసింది. సార్ నాకు ఎండోస్కోపీ ఫెస్ట్ అంటారు, ఫెస్ట్ అండ్ సెప్టోప్లాస్టిక్ రెండు చేసిన. పేషెంట్ బాగానే ఉన్నాడు. థర్డ్ డే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయింది. తర్వాత ఆయన ఇది నోన్ ఆల్కహాలిక్, అంటే రోజు ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ అయినందుకు కొంచెం విడ్రాయల్ అంటారు అన్నమాట, పిచ్చిగా అట్లా ఉంటే 2 సార్లు మందులు రాసినాము, పోయినాయి. తర్వాత ఇక మాకు కనబడలేదు. ఈరోజు మాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈరోజు వీళ్ళంతా మా దగ్గరకు వచ్చింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్ చూస్తే 24 తారీఖు నాడు ఏంటి డాక్టర్ రామకృష్ణ శివదేవ్ హాస్పిటల్కి వాళ్ళ ఓన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకుంటే ఆయన కొన్ని మెడిసిన్స్ సిమ్టమ్స్ ఏదంటే ముక్కలకి నీరులాగా ఆడుతుంది, లేకపోతే అని ఏదంటే దాని సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న పోయింది. కొంచెం బ్లీడింగ్ లాగా అవుతుందంటే ఆయన ప్యాక్ పెట్టింది, నాకల్ ప్యాక్ అంటారా, పెట్టి పేషెంట్ని ఇంటికి పంపించేది. ఇక మార్నింగ్ పేషెంట్ ఏదో వామిటింగ్ చేయడానికి పోయి సడన్గా యాస్పిరేట్ చేసుకొని కొలాప్స్ అయినట్టు
ఆ డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పింది అంటే సీరియస్ ఉన్నా దగ్గర తీసుకొని వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన సీరియస్ ఉంటే అని చెప్పిన నాతో ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి అలిగేషన్ ఏంటంటే ఆ డాక్టర్ పిలిపోయింది ఇంటికి, లేకపోతే హాస్పిటల్ని చేస్తాం అది చేస్తాం